ఆదరణకర్త ఎవరు అనేటువంటి విషయంలో క్లారిటీ రావాలంటే ముందు క్రైస్తవులు ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి ఏకైక విషయం, పొరబడుతున్నటువంటి విషయం, దానిలో ఒక క్లారిటీకి రావాలి. ఏంటా క్లారిటీ అంటే దేవుళ్ళు ఎంతమంది అనేది ఒక క్లారిటీకి రావాలి. అప్పుడే దేవుని యొక్క దైవత్వపు ఉనికి ఏంటో మనం అర్థం చేసుకోగలం. ఆయన సంకల్పం ఏంటో, ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన తన్ను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నారో మనం అర్థం చేసుకోగలం. రైట్. ఈ మాట ఎవరు చెప్పాలి? దేవుళ్ళు ఎంతమంది అని తెలుసుకోవడానికి ఎవరిని అడిగితే బాగుంటుంది అంటారు? దేవుళ్ళు ఎంతమంది అని ఎవరిని అడిగితే బాగుంటుంది అంటారు? ఏమ్మా, బైబిల్ని అడిగితే బాగుంటుందేమో కదా. అందరి దగ్గర బైబిల్ ఉందా? ఒకసారి మీ బైబిల్ అందరి బైబిల్ ఒకసారి చూపించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూపించారా? ఎలాగా? ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు మీ బైబిల్ని పట్టుకుని, ఓ పరిశుద్ధ గ్రంథమా దేవుళ్ళు ఎంతమంది అని అడగండి. మీ బైబిల్ ముందు ఒకసారి ట్రై చేయండి, పర్వాలేదు, మంచిదే. మీ బైబిల్ని ఇలా పట్టుకుని, ఇలా తెరిచేలా పట్టుకుని, ఓ పరిశుద్ధ గ్రంథమా దేవుళ్ళు ఎంతమంది అడగండి. మళ్ళీ ఇలా తెరిచి, ఓ పరిశుద్ధ గ్రంథమా దేవుళ్ళు ఎంతమంది, ఓ పరిశుద్ధ గ్రంథమా దేవుళ్ళు ఎంతమంది. రైట్. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. ఓ పరిశుద్ధ గ్రంథమా దేవుళ్ళు ఎంతమంది. రైట్. అయితే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. స్పీడ్గా తీయటానికి ప్రయత్నం చేయండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. మనందరికీ ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ? బైబిల్ ఏం చెప్పిందమ్మా? బైబిల్ ఏం చెప్పింది? ఎంతమంది దేవుళ్ళు కదా. ఓ పరిశుద్ధ గ్రంథమా దేవుళ్ళు ఎంతమంది అంటే, పరిశుద్ధ గ్రంథం ఎంతమంది అని చెప్తుంది? ఒక్క దేవుడే మనలను సృజించలేదా అని ఉంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావా? అలాగూ నమ్ముట మంచిదే. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే కనుక ఇక్కడ కూడా ఎంతమంది అని రాయబడి ఉంది? దేవుళ్ళు అంటే ఎంతమంది? ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావా? అలా నమ్మటం మంచిదే. దయ్యాలకు కూడా తెలుసు దేవుడు ఒక్కడేనని, అవి కూడా నమ్మి వణుకుచున్నాయి అని ఉన్నది అక్కడ. దయ్యాలకు కూడా తెలుసంట. బైబిల్ ఏం చెప్పిందంటే, రెండోసారి చదివించాను. మొదట పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట ఏమని ఉందంటే ఒక్క దేవుడే మనలను సృజించాడని ఉంది. మరో చోట పరిశుద్ధ గ్రంథంలో ఏమని ఉందంటే దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావా? దయ్యాలు కూడా అలాగే నమ్ముతున్నాయి, అది మంచిదే. ఓకే, రైట్. ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది అని చెప్తుంది బైబిల్? రైట్. రోమాపత్రిక 3:29. అవును. ఎంతమంది అంటమ్మా? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే అనే మాట అక్కడ కూడా రాయబడి ఉంది. చూసారా? ఇప్పటికి దాదాపుగా మనం 3 రెఫరెన్సులు చూసాం. ఈ 3 రెఫరెన్సుల్లో పరిశుద్ధ గ్రంథాన్ని మనం అడిగాం. మీరందరూ మీ గ్రంథాన్ని తెరిచి, ఓ పరిశుద్ధ గ్రంథమా దేవుళ్ళు ఎంతమంది అని అంటే, పరిశుద్ధ గ్రంథం ఎంతమంది అని చెప్తుంది? ఒకడే 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 అని చెప్తా ఉంది. గలతీ పత్రిక 3:20. దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒకడికి మధ్యవర్తి కాడు కానీ దేవుడంట ఒక్కడే. ఇక్కడ కూడా ఏమనుంది? ఎంతమంది ఉన్నది? ఒక్కడే అని ఉంది. రైట్. తర్వాత తిమోతి పత్రిక 1 తిమోతి 2:5. 1 తిమోతి 2:5. అమ్మా, దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే అనేటువంటి మాట ఇక్కడ రాయబడి ఉంది. ఆయన క్రీస్తు యేసు నరుడు అని కూడా ఉంది. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు ఒక్కడే అని రాయబడి ఉంది. ఎంతమంది అంటమ్మా? దేవుడు ఒక్కడే. రైట్. ఇక్కడ మనం గమనించగలిగితే సరే. ఒకసారి మనం పాత నిబంధనలో కూడా వెళ్ళి యెషయా గ్రంథము 46వ అధ్యాయము, యెషయా గ్రంథం 46వ అధ్యాయం, కొంచెం స్పీడ్గా తీయాలి మీరే. 46వ అధ్యాయం 9వ వచనం. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడను నేనే, మరే దేవుడు లేడు. నేను దేవుడను,
నన్ను పోలిన వాడెవడు లేడు. ఇక్కడ ఏమని దేవుడే తన గురించి సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడమ్మా దేవుడు? నేనే దేవుణ్ణి, ఇంకో దేవుడు లేడు. ఉన్నది ఒక్కడే దేవుడే, ఆ ఒక్క దేవుడిని నేనే, ఇంకో దేవుడు లేరు, అసలు నన్ను పోలినవాడు కూడా లేడు. చూసారా వాక్యం ఏం చెప్తుందంటే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం అడిగిన ప్రశ్నకి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది దేవుడు ఒక్కడే అని చెప్తా ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇదే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఇక్కడ కూడా మనం గమనించగలిగితే కనుక దేవుడు తన గురించి తాను సాక్ష్యం ఇచ్చుకుంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? నేను ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే ఆయన్నని మీరు గ్రహించాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. రైట్. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇప్పటికన్నీ 7 రిఫరెన్స్లు చదివాం. తర్వాత మొదటి కొరింథీ 12:6 నానా విధములైన కార్యములు గలవు గాని అందరిలోనూ అన్నిటిని జరిగించే దేవుడు. చెప్పండి, దేవుడు. రైట్. అబ్బా, పరిశుద్ధ గ్రంథాన్ని మీరు అడిగిన ప్రశ్న ఎంత బాగా జవాబిస్తుందో చూడండి. తర్వాత 8:4 మొదటి కొరింథీ అమ్మా. కాబట్టి ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. ఎంత మంచి వాక్యం అండి. ఏమనుందో తెలుసా ఇక్కడ? ఒక్కడే దేవుడు, ఆ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము అని ఉంది. రైట్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి దాదాపుగా 9-10 రిఫరెన్స్లు. ఇంకా మనం చెప్పాలంటే చాలా విషయాలు వస్తాయి, ఇంకా చాలా విషయాలు మీకు అర్థం అవటానికి 10 రిఫరెన్స్లు చూపించాను. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఓ పరిశుద్ధ గ్రంథమా దేవుళ్ళు ఎంతమంది అని మీ పరిశుద్ధ గ్రంథం ముందు మీరు అడిగిన ప్రశ్నకి పరిశుద్ధ గ్రంథం ఎంతమంది దేవుళ్ళు అని చెప్పింది మీకు? చెప్పండి, ఎంతమంది అని చెప్పింది? ఒక్కడే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవుడు ఎలా ఉన్నాడో మనం అర్థం చేసుకుంటే ఈరోజు మనం ఎంచుకున్నటువంటి అంశము మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. నేను కళ్ళబొల్లి కబుర్లు చెప్పట్లా, కాలక్షేప కబుర్లు చెప్పట్లా, కథలు చెప్పట్లేదు. నవలు చదివి ఏదో కథలు చెప్తారు చూడండి కొంతమంది, అలా నేనేమి కథలు చెప్పట్లా. జోకులు వేయట్లేదు, పిచ్చగా వేసేటువంటి జోకులు వేసేటువంటి ఉన్నారు. నేను జోకులు వేయట్లేదు, కట్టు కథలు చెప్పట్లేదు. మనందరినీ సృజించినటువంటి భూమి ఆకాశములను అందలి సమస్తాన్ని కలగజేసినటువంటి ఆ ఒక్క దేవుని యొక్క ఉనికిని, దైవత్వాన్ని మీకు పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కొంచెం మనసు పెట్టి ఆలోచన కలిగి ఈ మాటలు ఆలకించాలని తెలియచేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క దేవుడు ఎలా ఉన్నాడంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ. చూసారా? ఆ ఒక్క దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? ఎలా ఉన్నాడంట? అమ్మ చెప్పండి, ఆ ఒక్క దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి సృష్టి ఆరంభములోనే మనం గమనించినప్పుడు దేవుడు కలగజేసినటువంటి ఈ సృష్టి ఆరంభములోనే ఆత్మగా ఉన్నటువంటి ఆ దేవుడు మొదటి నుంచి దేవుడు ఎలా ఉన్నాడంట? ఆత్మగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి నుంచి కూడా దేవుడే మొట్టమొదటిగా ఉన్నవాడు. మొట్టమొదటి నుంచి దేవుడు ఎలా ఉన్నాడంట? ఆత్మగా ఉన్నాడు. ఆ ఆత్మగా ఉన్నటువంటి ఆ ఒక్క దేవుడే ఈ సృష్టిని కలగజేసినప్పుడు ఈ సృష్టి అంతటిని కలగజేయటానికి ముందు ఆ ఒక్క దేవుని యొక్క ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుచుండెను అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఆ ఒక్క దేవుడు ఎలా ఉన్నాడంట? ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా ఉన్నటువంటి ఆ దేవుడు, ఆదియందు ఆత్మగా ఉన్నటువంటి ఆ దేవుడు, అగాధ జలముల మీద అల్లాడుచున్నటువంటి ఆత్మగా ఉన్నటువంటి ఆ దేవుడు ఈ సమస్త సృష్టిని కలగజేశాడు. భూమిని, ఆకాశాన్ని, అందలి సమస్తము, ఆకాశములో ఎగిరేటువంటి పక్షి మొదలుకొని నేలను ప్రాకేటువంటి పురుగు వరకు సమస్తాన్ని ఆ దేవుడు కలగజేశాడు. హల్లెలూయా.
ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఇక్కడ మనం గమనించగలిగితే గనక ఆ ఒక్క దేవుడు, ఆ ఆదిలో ఆత్మగా ఉన్నటువంటి ఆ ఒక్క దేవుడు తన ప్రణాళికలో, తన సంకల్పములో, తన నిత్య సంకల్పాన్ని నెరవేర్చుకొనటానికి మానవులను ఈ భూమి మీద కలగజేసి, ఆ మానవులు తప్పిపోతున్నటువంటి వారందరినీ కూడా, నిత్య నరకాగ్నికి పోవుచున్నటువంటి వారందరినీ కూడా తానే రక్షించుకొనటానికి ఆ ఒక్క దేవుడే ఈ భూమి మీదకి శరీరం ధరించి వచ్చారు. హల్లెలూయా. యోహాను సువార్త 1:14. 1:14. ఆదిలో ఉన్నటువంటి ఆ ఒక్క దేవుడు, ఆత్మగా ఉన్నటువంటి ఆ ఒక్క దేవుడు అంట శరీరము ధరించి కృపా సత్య సంపూర్ణుడిగా ఈ మానవుల మధ్య నివసించెను అని ఇక్కడ పరిశుద్ధ వాక్యం తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఒక్క దేవుని గురించి అర్థం చేసుకోవటానికి ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనం మనసు పెట్టి ఆలకించాలి. ఇక రైట్, మనం ఆదరణకర్త గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చాలా పర్యాయములు చెప్పాను, ఆదిలో ఉన్నటువంటి ఆత్మగా ఉన్నటువంటి ఆ ఒక్క దేవుడు తన ప్రజలను, తన పిల్లలను రక్షించుకోవటానికి, మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నేను ఒక్కడనే దేవుణ్ణి, నా ముందెవరూ లేరు, నా తర్వాత ఎవరూ లేరు, ఉన్నట్టుగా కూడా నేను ఎరగనని సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ ఒక్క దేవుడు తన పిల్లలను రక్షించుకోవటానికి ఈ భూమి మీదకి శరీరం ధరించి వచ్చారంట. హల్లెలూయా. రైట్, ఆ శరీరం వచ్చినటువంటి ఆ దినాలను గురించి మనం ఆలోచన చేస్తే ఈ ఒక్క దేవుని యొక్క గురించి అర్థం చేసుకోవటానికి, క్లుప్తంగా అర్థం చేసుకోవటానికి పరిశుద్ధ గ్రంథములో ఒక అధ్యాయమే ఉంది. హల్లెలూయా. అదే అధ్యాయం అంటే ఈ ఒక్క దేవుని గురించి మనం అర్థం చేసుకోవటానికి, మనస్సు పెట్టి అర్థం చేసుకోవటానికి ఆ ఒక్క అధ్యాయం ఎక్కడుందంటే యోహాను సువార్త 14వ అధ్యాయం. హల్లెలూయా. రైట్, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక ఆయనకి ఒక సందేహం వచ్చింది. అంటే దేవుళ్ళు వేరువేరుగా ఉన్నారేమో, దేవుడు ఒకడు కాదేమో, ఇంకా వేరువేరుగా ఉన్నారేమో, కాబట్టి ఈ వేరుగా ఉన్నటువంటి దేవుళ్ళని ఇద్దరిని ఒకేసారి చూస్తే ఎంత బాగుంటుంది అని ఒక ఆయనకి సందేహం వచ్చింది. ఈ వేరువేరుగా ఉన్నారేమో ఒకవేళ దేవుళ్ళు, వేరువేరేమో ఒకవేళ, కాబట్టి ఇద్దరు దేవుళ్ళు ఉన్నారేమో, కాబట్టి ఇద్దరు దేవుళ్ళని ఒకే టైంలో చూస్తే ఎంత బాగుంటుందో, నేను ఆల్రెడీ ఒక దేవుణ్ణి చూస్తున్నాను, ఇంకో దేవుణ్ణి కూడా చూస్తే బాగుండని ఒక ఆయనకి సందేహం వచ్చింది. అతని పేరు ఏంటంటే ఫిలిప్పు. అతనికి ఆ సందేహం వచ్చి ఏమడుగుతున్నాడో తెలుసా? 14వ అధ్యాయము 8వ వచనం చదువు తల్లి. తండ్రిని మాకు కనపరుచు, మాకంతే చాలని ఆయనతో చెప్పగా. చూసారా ఏమడిగాడు తెలుసా? ఇంకో దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుళ్ళు ఇద్దరు కాబట్టి ఇంకో దేవుణ్ణి కూడా ఒకే టైంలో చూసేస్తే బాగుంటుంది, కాబట్టి యేసయ్యా నాకు తండ్రిని చూపించవా? ఎంత మంచి ప్రశ్న కదా, అడిగాడా లేదా? ఇప్పుడు యేసయ్య ఏమన్నారు తెలుసా? ఫిలిప్పు, టైం వచ్చినప్పుడు నువ్వే చూస్తావు కదా, ఇప్పుడు కుదరదులే, ఇంకో టైంలో చూపిస్తానులే, లేదనుకుంటే వీళ్ళు ఎవరో లేనప్పుడు ఇంకోసారి ఎప్పుడైనా నీకు దానికోసం నేను చెప్తానులే, చూద్దుగానిలే అనేటువంటి మాటలేం అనలేదు ఆయన. మేము ఉన్నాం, నువ్వు ఆయన చూడలేవు అనేటువంటి మాటలు కూడా అనలా. ఏమంటున్నాడో తెలిసి యేసయ్య, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండి నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు. అయిపోయింది. ఎవరైతే యేసయ్యను చూచారో వాళ్ళందరూ కూడా తండ్రి అని భావించుకుంటున్నటువంటి, ఇంకో దేవుడు ఉన్నాడని అనుకునేటువంటి ఆలోచన కలిగినటువంటి వారందరూ కూడా ఆ దేవుణ్ణి చూచినట్టేనంట. హల్లెలూయా. ఎంత మంచి వాక్యమో కదా. ఇదే అధ్యాయంలో మనం గమనించగలిగితే గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక్క దేవుడు, నేను చెప్పేది ఇది వాక్యానుసారం, నేనేమి కల్లబుల్లి కబుర్లు చెప్పట్లేదు, కానీ నేను చెప్పే ప్రతి మాటకి ముందు వెనక ఒక రిఫరెన్స్ కోడ్ చేసి చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా వినాలి. అర్థమవుతుందా? మీరు చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. ఒకవేళ ఇక ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు, ముగ్గురు వేరు వేరు అనుకునేటువంటి వాళ్ళకి ఈ సిద్ధాంతం ఒప్పుకోదు. ఎందుకంటే బైబిల్ చెప్పినటువంటి మాటకి వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్లు. లేదండి ముగ్గురు ఉన్నారండి అని అంటే కనుక, లేదయ్యా బైబిల్ గొప్పదా, మనిషి గొప్పడా? బైబిలే గొప్పది కదా. ఏమ్మా, బైబిల్లో మీరు 10 రిఫరెన్స్లు చదివారు, ఇంకా కావాలంటే ఇంకో 10 అన్నా చూపిస్తా. అర్థమవుతుందా? మీరు 10 రిఫరెన్స్లు చదివినప్పుడు బైబిల్ ఏం చెప్పిందంటే ఒక్క దేవుడే ఒక్క దేవుడే ఒక్క దేవుడే అని చెప్పింది.
ఇప్పుడు మనిషి ఏమో లేదు లేదు ముగ్గురు ఉన్నారు అంటే మనిషి గొప్పడా బైబిల్ గొప్పదా? ఎవరి మాట నమ్ముదాం? ఎవరి మాట నమ్ముదామమ్మా? బైబిల్ మాట నమ్మాలి. ఇప్పుడు ఆ ఒక్క దేవుణ్ణి పరిచయం చేయటానికి ఆయన ఎలా వచ్చాడో నేను చాలా సంక్లిప్తంగా ఇది చాలా పెద్ద విషయాన్ని చాలా క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఆ ఒక్క దేవుడు తన పిల్లలను రక్షించుకోవటానికి శరీరం ధరించి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు మనలాంటి దేహం ధరించి, ఎందుకంటే పిల్లలంట రక్తమాంసములు కలిగిన వారు కాబట్టి ఆ దేవుడు కూడా తన పిల్లలను రక్షించుకోవటానికి రక్తమాంసములలో పాలివాడయ్యాడైన మనలాంటి శరీరం ధరించి మన మధ్య నివసించి మన పాప బంధకముల నుంచి విడిపించటానికి ఆయనే రక్షకుడిగా ఈ భూమి మీదకు వచ్చారు. హల్లెలూయా. ఇదే అధ్యాయంలో ఇంకొక పరిచయం కూడా యేసు ప్రభువు వారు చేశారు. ఏంటా పరిచయం అంటే, ఇక్కడ మనం గమనించగలిగినప్పుడు ఇదే అధ్యాయంలో ఆయన పరిచయం చేసినటువంటి ఈ యొక్క సంగతి ఏంటంటే, ఆదరణకర్త కోసం పరిచయం చేశారు. ఓకే, ఆదరణకర్త కోసం పరిచయం చేశారు. ఇక్కడ మనం గమనించగలిగితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 14వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించినప్పుడు, నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చెయ్యును అని రాయబడి ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఈ ఆదరణకర్త ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఆదరణకర్త అనే దానికి ఇక్కడ మనం గమనించగలిగినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదరణకర్త అనే మాటకి పుట్టినట్లో అక్కడ రెండేసి ఏమని రాయబడి ఉంది? ఏమని రాయబడి ఉందమ్మా? ఉత్తరవాది అని రాయబడి ఉంది. ఇక్కడ మనం గమనిద్దాం. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ అనగా ఉత్తరవాది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆదరణకర్త అంటే ఎవరంట? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఎవరంట? ఉత్తరవాది. గుర్తుపెట్టుకోండి. మీకు మొదట్లోనే జ్ఞాపకం చేశాను, దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? శరీరం ధరించక మునుపు దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుని ఆత్మకు పెట్టబడినటువంటి పేరేంటంటే పరిశుద్ధాత్మ, పరిశుద్ధమైన ఆత్మ. ఎందుకంటే ఎందుకండి దేవుని ఆత్మకి పరిశుద్ధాత్మని ఎందుకు పెట్టాలి? ఇంకో పేరు పెట్టొచ్చు కదా అని అంటే, ఇక లోకములో చాలా రకాలైనటువంటి ఆత్మలు ఉన్నాయా లేవా? మీరు సువార్తలు చదివినప్పుడు అక్కడక్కడ అపవిత్రాత్మ కనపడ్డదా లేదా? అపవిత్రాత్మలు కనపడ్డా లేవా? దయ్యాలు అవి కూడా ఆత్మలే. సాతాను వాడు కూడా ఆత్మే. మీరు గమనించండి, అర్థమవుతుందా? భ్రష్టాత్మ అని ఒక చోట ఉంటుంది. కాబట్టి ఇక వేరు కలిగినటువంటి దుష్టాత్మలు, అపవిత్రాత్మలు, భ్రష్టాత్మలు, ఇలా వేరు ఆత్మలు ఉన్నాయి. కాబట్టి దేవుని ఆత్మకు పెట్టబడిన పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మే దేవుని ఆత్మ. ఆ దేవుని ఆత్మ శరీరం ధరించి ఈ భూమి మీదకి వచ్చింది. ఆయన అంటూ ఉన్నారు, నేను వెళ్ళిపోయిన తర్వాత, నేనుండగా కాదు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్త అనేటువంటి నా నామమే మరల వేరొక నామమును కాక నా నామమునే ఆదరణకర్తను నేను మీ వద్దకు మరలా పంపుదునని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆదరణకర్త అనగా ఉత్తరవాది అని రాయబడి ఉంది. ఇక్కడ ఈ ఆదరణకర్త కోసం యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటలను మనం గమనించగలిగితే 17వ వచనాన్ని మనం గమనిస్తే 14వ అధ్యాయం 17వ వచనం ఏమన్నారు అక్కడ? లోకం ఆయన్ని చూడదు, ఆయన ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. ఇక్కడ చాలమ్మా. ఇక్కడ మనం గమనించగలిగితే ఈ ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మను గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, లోకం ఆయన్ని చూడదు. లోకం అంటే ఆయన్ని చూడదు, లోకం ఆయన్ని ఎరగదు, లోకం ఆయన్ని పొందనేరదు. లోకం అంటే ఎవరో? లోకం అంటే ఎవరో? లోకం అంటే లోకం, లోకస్తులు, ఈ మాటలు మనం వెళ్ళలేదు ఎప్పుడును. లోకస్తులు, లోకం అంటే ఎవరో? దేవుని గురించి తెలియలేనటువంటి వారు, దేవుణ్ణి నమ్మలేనటువంటి వారు. ఇంకా లోకంలో చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ లోకం అని అన్నారు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే వారు ఆ పరిశుద్ధాత్మ అనబడినటువంటి ఆదరణకర్తను చూడరు, ఎరగరు,
పొందనేరు, ఎందుకంటే వాళ్ళు లోకస్తులు కాబట్టి. కానీ దేవునిని ఎరిగిన వారైతే, బాప్తిస్మం పొందినటువంటి వారైతే కదా, వారు ఎరుగుదురంట ఆయన్ను తర్వాత ఆయన వారిలో నివసించునంట. తర్వాత మీలో ఉండును అని రాయబడింది. ఎవరైతే బాప్తిసం పొందుతారో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరిస్తారో, వానిలోనికి ఈ ఆదరణకర్త అనబడిన పరిశుద్ధాత్మ వస్తుంది అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వారిలో నివసించును అనే మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆదరణకర్త అనగా ఉత్తరవాది, ఉత్తరవాది అనగా పరిశుద్ధాత్మ. ఈ ఉత్తరవాది ఎవరో ఒకసారి మనం చూద్దామా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదరణకర్త అంటే ఉత్తరవాదం రాయబడి ఉంది కదా ఇక్కడ పుట్టినోట్లో. ఈ ఉత్తరవాది ఎవరో మనం తెలుసుకుంటే పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఎవరో మనకు అర్థమైపోద్ది కదా. రైట్, మనం చూద్దాం. చూడండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చదవండి. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాట్టుగా ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది. రైట్, ఇప్పుడు ఉత్తరవాది అంటే ఎవరంట? ఆదరణకర్త అంటే ఉత్తరవాది అని రాయబడి ఉంది. ఉత్తరవాది అంటే ఎవరంట? యేసుక్రీస్తు అను ఉత్తరవాది అని రాయబడి ఉంది. ఇక్కడ కూడా పుట్టినోట్లో 3 ఒక సంఖ్య రాయబడి ఉంది. మూల భాషలో ఏమని రాయి ఉంది ఇక్కడ పుట్టినోట్లో? ఆదరణకర్త. ఇప్పుడు ఆదరణకర్త అంటే ఎవరమ్మా? ఈ వాక్య ప్రకారంగా చెప్పాలి, మీరే చెప్పాలి. అర్థమైన వాళ్ళు చెప్పండి, అర్థం కాలేని వాళ్ళు వదిలేండి. వాక్యం విన్నటువంటి మీరందరూ ఈ రిఫరెన్స్ ఆధారంగా ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అనగా ఉత్తరవాది అని మూలవాక్యం తెలియచేస్తూ ఉంది, మూల భాషలో రాయబడి ఉంది. ఈ ఉత్తరవాది ఎవరంట? యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు ఒక్క దేవుడు అంటానికి నేను కోట్ చేసినటువంటి ఈ ప్యాటర్న్, ఈ లైన్ ఏదైతే ఉందో, ఆ బైబిల్ చెప్పిన ఆ ఒక్క దేవుడికి ఇది సరిపోయిందా లేదా? సరిపోయిందా లేదా? ఇప్పుడు ఒకవేళ లేదు పరిశుద్ధాత్మ వేరు అని అన్నాను అనుకో, బైబిల్ చెబుతున్నటువంటి ఆ ఒక్క దేవుడికి, ఆ బైబిల్ చెప్పిన ఆ ఒక్క దేవుడికి నేను వ్యతిరేకం. అవునా కాదా? లేదు యేసుక్రీస్తు వారు వేరు, తండ్రి వేరు, కుమారుడు వేరు అని నేను వేరు 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 అని ముగ్గురిని ఎడదీసేసాను అనుకో, అప్పుడు బైబిల్ చెప్తున్నటువంటి దేవుడు ఒక్కడే అనే మాటకి నేను వ్యతిరేకం. అర్థమైందా? ఇప్పుడు నేను బైబిల్కి వ్యతిరేకమా అనుకూలంగా చెప్తున్నానా? ఇప్పుడు నేను బైబిల్కి అనుకూలంగా చెప్తున్నానా వ్యతిరేకంగా చెప్తున్నానా? రైట్, ఎందుకంటే వ్యతిరేకంగా చెబితే ముగ్గురని చెప్పొచ్చు. ముగ్గురని చెప్తే బైబిల్ ఏమంటుందంటే ఒక్క దేవుడు అంటే నువ్వు ముగ్గురని ఎలా చెప్తున్నా? ఒకవేళ లేదంటే ముగ్గురు ఉన్నారని అన్నాను అనుకో, అయితే అందులో ఎవడో ఒకలే దేవుడు అవుతారు, మిగతా వాళ్ళు దేవుడు కాదు. ఒకవేళ తండ్రి దేవుడు అని అన్నాను అనుకో, యేసుప్రభు దేవుడు ఎవరు? లేదు యేసుప్రభువే దేవుడు అని అన్నాను అనుకో, తండ్రి దేవుడు ఎవరు? లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఎందుకంటే బైబిల్ చెబుతున్నటువంటి మాట దేవుడు ఒక్కడే అనేటువంటి మాట తెలియచేస్తుంది. ఆ ఒక్క దేవుడు ఆత్మగా ఆదిలో ఉండి తన పిల్లలను రక్షించుకోవటానికి నరకములో కదా, నిత్య నరకాగ్నిలోనికి తన పాపముల చేత అపరాధముల చేత వెళ్ళిపోతున్నటువంటి ఈ సర్వ సమాజాన్ని అంతటిని రక్షించుకోవటానికి ప్రేమ కలిగినటువంటి ప్రేమాస్వరూపి అయినటువంటి ఆ దేవుడు తన సంకల్పమును నెరవేర్చుకోవటానికి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చిన తర్వాత మరలా ఆయన సంకల్పాన్ని, ఆయన వచ్చిన దానిని నెరవేర్చుకుని మరలా ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత మరలా నా పిల్లలు ఒంటరోళ్ళుగా ఉండిపోతారేమోనని నేను మిమ్ములను అనాథులుగా విడువను అని అంటారు ఈ యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే. యేసయ్య అంటారు, నేను మిమ్మలను అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును, మీతో నివసింతును అన్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు మన మధ్యలో ఉన్నారు, మనతో పాటు ఉన్నారు, మనలో ఉన్నారు. ఎలా ఎలా చెప్పండి? ఎలా? ఆత్మరూపిగా. హల్లెలూయా. అందుకనే 2-3 కూడిన చోట ఉన్నాడు ఆయన. ఎలా? ఆత్మరూపిగా ఉన్నాడు ఆయన. 2-3 కూడిన చోట ఆత్మరూపిగా ఉన్నాడు ఆయన. మనం అవకాశం ఇస్తే, పరిశుద్ధంగా నీతిగా మనము జీవిస్తూ మనం అవకాశం ఇస్తే మన హృదయంలో కూడా ఉంటానని తెలియచేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకనే ఒక భక్తుడు అన్నాడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని నీవు ఈ గుప్పెడంతా ఈ హృదయంలో నువ్వు ఎలా నివసించగలవు ప్రభువా అని ఓ పాట పాడాడు. ఎంత గొప్ప విషయమో కదా. మనం అనుకుంటున్నా, లేదు ప్రభువా ఇందులో ఉండు, ఈ సులువులో నువ్వు ఉండు,
లేకపోతే నేను ఓ బొమ్మ చేశాను ఆ బొమ్మలో ఉండు, లేకపోతే ఇక్కడ ఇంకోటి ఏదో కట్టాను అందులో ఉండానంటే నేను ఆటలో ఉండను. కావాలంటే నువ్వు అవకాశం ఇస్తే నీ హృదయంలో నీ హృదయంలో ఉంటాను. నువ్వు అవకాశం ఇస్తే గనక, నువ్వు నీతిగా ఉంటానంటే గనక, నువ్వు నా కొరకు జీవిస్తానని చెప్పు, నేను నీలో ఉంటా, నీ హృదయంలో నివాసం ఉంటా. కాబట్టి యేసు ప్రభు వారంట తలుపు తడతా ఉన్నారంట. ఎక్కడుండి హృదయం అనేటువంటి తలుపునద్ద కదా ఉండి తలుపు తడతా ఉన్నారు. ఒకవేళ ఆ తలుపు తీస్తే, ఈ హృదయం అనే ద్వారాన్ని తెరిస్తే ఆయన మనతో పాటు నివసిస్తాడంట ఆయన. హల్లెలూయా. అది ఆ దేవుని గొప్పతనం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించగలిగితే గనక యేసు క్రీస్తు వారు అనగా ఒక్క దేవుడైనటువంటి ఆ దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకొనటానికి, తన ప్రణాళికను నెరవేర్చుకొనటానికి, జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమలో, ఆయన ప్రణాళికలో ఆయన తలంచినటువంటి తన సంకల్పాన్ని, తన ప్రణాళికను నెరవేర్చుకోవటానికి ఈ భూమి మీదకి వచ్చారు. సమస్తము సమాప్తి చేసి వెళ్ళారు. వెళ్ళి మనలను ఒంటరిగా విడిచిపెట్టలేదు. మనలో ఆత్మ సంచారం జరిగించి ఆత్మరూపిగా మన మధ్య తిరుగుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? మనం అనుకుంటాం దేవుడు ఇక్కడ ఉంటే అక్కడ ఉండడు, అక్కడ ఉంటే ఇక్కడ ఉండడు, ఇక్కడ ఉంటే అక్కడ ఉండడు. అలా ఉండలేడు దేవుడు. ఇక్కడ ఉన్నాడు అనుకో మళ్ళీ ఇంకో చోట ఉండలేడు. ఇది వెర్రి జ్ఞానం. ఇది దేవుడు ఎక్కడైనా ఏకకాలంలో ఉండగలిగే దేవుడైన. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కూడా ఈ కూడినటువంటి మన మధ్యలో దేవుడు ఉంటాడు. ఇలాగే ఈ భూమండలం మీద 200 దేశాలకు పైబడినటువంటి ఈ భూమండలం మీద ఎక్కడ కూడినా సరే అక్కడ కూడా ఉంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మేము ఇక్కడ కూడుకున్నాం కాబట్టి ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇంకో చోట ఉండడు అని అనుకుంటే అది మన అపోహ. దేవుడు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా ఏకకాలము అంటే ఒకే సమయంలో 2-3 చోట్ల, ఇంకా చెప్పాలనంటే ఈ భూమి అంతటా కూడా ఏకకాలంలో ఉండగలిగిన దేవుడు. అది దేవుని గొప్పతనం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే మా ఇంటికాడ ఉండలేను. ఉంటానా? ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి చూస్తే ఇంటికాడ నేను ఉంటానా? లేరైనా అని అంటే ఎక్కడున్నారు? ఇంటికాడ లేడు ఆయన. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? చర్చిలో ఉంటారు. నేను ఎందుకంటే మనిషిని కాబట్టి. మీరైనంతే, మీరు ప్రార్థనకు వచ్చేసారు, మీ ఇంటికాడ ఉంటారా? మీకోసం ఇంటికి వెళ్తే మీరు ఉంటారమ్మా? ఉండరు. ఎందుకంటే మీరు ఇక్కడికి ప్రార్థనకు వచ్చేసారు. మనం మానవులం. అక్కడ ఉంటే ఇక్కడ ఉండలేం, ఇక్కడ ఉంటే అక్కడ ఉండలేం. కానీ దేవుడు గొప్ప దేవుడు ఆయన. దేవుణ్ణి కూడా మనతో కంపేర్ చేసుకుని నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి అక్కడ ఉండలేవు, కాబట్టి పరలోకంలో ఉంటే భూమి మీద ఆయన ఉండలేడు అని అనుకుంటే, ఏకకాలంలో పరలోకంలో, భూమి మీద, మనుషుల హృదయాల్లో ఎక్కడైనా ఉండగలడు. అది దేవుని శక్తి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆదరణకర్త ఎవరు అనే విషయాలలో మనం గమనించగలిగితే గనక ఉత్తరవాది అని తెలియచేస్తూ ఉంది. ఆ ఉత్తరవాది మన ప్రభువైన యేసుక్రీస్తు అని రాయబడి ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ ఆత్మ ఎవరు అనంటే, లోకములో మనుషులందరి మధ్య సంచరించుతూ కార్యాలు జరిగిస్తున్నటువంటి పరిశుద్ధాత్మగా మన మధ్యలో కార్యాలు జరిగిస్తున్నటువంటి ఆ పరిశుద్ధాత్మ ఎవరు అనేటువంటి విషయాన్ని మరలా మీకింత దృఢంగా మరలా ధృవీకరించుకోవటానికి ఇంకొక వాక్య భాగాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కొరింథీ పత్రిక 2వ కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనించగలిగితే ఏమనుంది అక్కడ? ప్రభువే ఎవరంటమ్మా? ఆత్మ ఎవరంట? ప్రభువే ఆత్మ. కాబట్టి ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఆత్మ ఎవరంట? ప్రభువే. అర్థం చేసుకోవాలి. ప్రభువే ఆత్మ. ఆత్మ ఎవరంట? ఆ పరిశుద్ధాత్మ అని మనం పిలుస్తున్నటువంటి ఆ ఆత్మ ఎవరంట? ప్రభువే. ప్రభు అంటే యేసయ్య. హల్లెలూయా. కాబట్టి నేను ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆ ఒక్క దేవుడు పరలోకములో తండ్రిగా, ఈ భూమి మీద కుమారుడిగా, మనుషుల హృదయాలలో పరిశుద్ధాత్మగా ఆ ఒక్క దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. హల్లెలూయా. మనం ఎడగొట్టొద్దు. అర్థమవుతుందా? ఒకవేళ మనం చెప్పుకోవటానికి, ఒకవేళ చెప్పుకోవచ్చేమో, కానీ నీ విశ్వాస సిద్ధాంతం ఎలా ఉండాలంటే ఆ ఒక్క దేవుడే అనేటువంటి సిద్ధాంతం. అది విశ్వాస సిద్ధాంతం. లేదు నేను 3 ఎడగొట్టుకుంటానంటే కనుక బైబిల్ దానికి ఒప్పుకుంటలేదు. ఎందుకంటే బైబిల్ ఒక్కడని చెప్తే, నువ్వు 3 అని చెప్తే దేనికి? నువ్వు బైబిల్కి వ్యతిరేకం అవుతున్నావు. అవునా కాదా?
ఈ విషయాల్లో అనాది కాలం నుంచి ఎన్నో రకాలైనటువంటి అవగాహన లోపాలతోటి ఇప్పటికీ దీనికోసం తన్నుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకే ఒక్క క్లారిటీ ఏంటంటే, దేవుడు ఒక్కడని బైబిల్ చెప్తుంది. ఆ ఒక్క దేవుని యొక్క సిద్ధాంతాన్ని తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మగా తను తాను బయలుపరుచుకున్నాడనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. లేదు లేదు ఆడ ముగ్గురు వేరంటే కనుక అలా చెప్పినోడు బైబిల్కి వ్యతిరేకమనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. చాలా విషయాలు, చాలా రెఫరెన్స్లు చదివాను. మీరు ఎంతమంది రాశారు నాకు తెలియదు కానీ అపోస్తుల కార్యాలు 16:7. ఎవరాత్మ అంట? ఎవరాత్మ? యేసు యొక్క ఆత్మ. రైట్. రోమపత్రిక 8:9. రోమపత్రిక 8:9. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. కాబట్టి ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడు అయితే వాడు ఆయన వాడు కాడు. ఎవరాత్మ అంట? యేసు ఆత్మ, క్రీస్తు ఆత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించగలిగితే ఆయన తన దైవత్వాన్ని నిరూపించుకున్నారు. ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చుకోవటానికి మనలాంటి శరీరం ధరించారే తప్ప ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. మనం పరలోకంలో, ఇందులో ఎంతమంది పరలోకం వస్తారో లేదో నాకు తెలియదు కానీ నేను వెళ్తానికి చాలా కింద మీద పడి ప్రయాసపడతా ఉన్నాను. నాయన ప్రభువా తండ్రి అని రోజు ఆయన పాదాలు పట్టుకుని బ్రతుకులాడుకుంటున్నాను. మీలో ఎంతమంది పరలోకం వస్తారో లేదో నాకు తెలియదు కానీ వస్తే గనక పరలోకములో మొట్టమొదట మీరు చూచేది ఒకే ఒక్క సింహాసనం. హల్లెలూయా. ఆ సింహాసనములో అద్వితీయ వెలుగు, ఎవడును సమీపింపరాలేనటువంటి తేజస్సు. ఆ తేజస్సును చూడలేక దేవదూతలే రెక్కలతో తమ కన్నులను కప్పుకుంటాయి. ఆ ఒక్క దేవునికి ఒక్క సింహాసనమే ఉంటుంది. కుడి పక్కోటి, ఎడం పక్కోటి 3 సింహాసనాలు ఏమి కనబడవు పరలోకంలో. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ఒక్క దేవుడు శరీరం ధరించి ఆయన శిలువ రక్తము చేత విమోచన రక్షణ కార్యాన్ని జరిగించారు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి కన్క్లూడ్ చేస్తూ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుని మనము కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 12. ఆది నుండి ప్రవక్తల ద్వారా ప్రకటించిన వాడును, తర్వాత శరీరము ధరించి భూమి మీదకి వచ్చి మానవులందరినీ రక్షించిన వాడును, పరిశుద్ధాత్మగా మనుషుల హృదయాలలో ఉండి ఆ సంగతులన్నిటినీ గురించి గ్రహింపచేయువాడుగాను ఆయన ఒక్కడే ఉన్నాడు. హల్లెలూయా. చివరి మాట మళ్ళీ చదువుతాలి. చివరి మాట నేనే, దానికి ముందమ్మా, గ్రహింపచేయువాడను నేనే, గ్రహింపచేయువాడును నేనే. అంటే ఆయన ఏం చెప్తున్నారంటే, ఆది నుంచి ప్రకటించినోడిని నేనే, శరీరం ధరించి రక్షించడానికి వచ్చిన వాడిని నేనే, పరిశుద్ధాత్మగా మీకు గ్రహింపచేయువాడిని నేనే. ఇది దేవుడు చెప్పిన సాక్ష్యం, నేను చెప్పింది కాదు. లేదండి వేరు అంటే కనుక దేవుని వ్యతిరేకించినట్టు. ఇంకా నేనేం చెప్పను, ఇంకా బైబిల్ని వ్యతిరేకించినట్టు. బైబిల్ ఒక్క దేవుడు అని చెప్తుంది. ఆయన అంటున్నాడు, నా ముందు ఎవడు లేడు, నా తర్వాత ఎవడు లేడు, నేను ఒక్కడే అంటున్నాడు. రక్షించేవాడిని నేనే, ప్రకటించిన అనాది నుంచి ప్రవక్తల ద్వారా కదా, ఆయనే స్వయంగా మాట్లాడి ప్రవక్తల ద్వారా, ధర్మశాస్త్రం ద్వారా, దేవుని వాక్యం ద్వారా అనాది కాలం నుంచి ప్రకటించింది ఆయనే. శరీరం ధరించి భూమి మీదకి వచ్చి రక్షించుకున్నది ఆయనే. ఆత్మరూపిగా తిరిగి ఆ విషయాలన్నిటినీ కూడా గ్రహింపచేసేది ఆయనే. లేదండి మీరు వేరండి అని అంటే కనుక ఆయన్ని మనం వ్యతిరేకించినట్టు. ఎందుకంటే దేవుడే తన ఉనికిని గురించి, తన ప్రత్యక్షతను గురించి దేవుడే తనకు తానే ఇచ్చుకుంటున్నటువంటి సాక్ష్యం ఇది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదరణకర్తగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఇప్పుడు మన మధ్యలో యేసు ప్రభు వారు ఎలా ఉన్నారు? ఆదరణకర్తగా, పరిశుద్ధాత్మగా మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. లోకం పరిశుద్ధాత్మను ఎరగదో, లోకం పరిశుద్ధాత్మను పొందుకోదో. మనము ప్రభు అయిన యేసుక్రీస్తును మొదట అంగీకరిస్తే ఆయన ఆత్మను మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ కార్యాలు ఎలా అవకాశం ఉంటే కనుక మరోసారి ఆత్మ కార్యాలు ఎలా ఉంటాయో మనం జ్ఞాపకం చేసుకుందాం.
పరిశుద్ధాత్మగా ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఆ ఆత్మ ద్వారా జరిగించేటువంటి కార్యాలు ఎలా ఉంటాయో మనం కొన్ని విషయాలు ఒకవేళ అవకాశం ఉంటే ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కన్క్లూడ్ చేస్తూ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆదరణకర్తగా ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆదరణకర్తగా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కొన్ని విషయాల్లో దిగులు పడిపోయినప్పుడు, విచారపడిపోయినప్పుడు, విశ్వాస జీవితంలో ముందుకెళ్తూ కుంటుపడిపోయినటువంటి సందర్భాలలో ఆయన ఏం చేస్తాడంటే నీలోనికి వచ్చి నిన్ను బలపరుస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా! అది ఆత్మకార్యం, అది ఆత్మకార్యం. ఆదరిస్తాడాయన, నెమ్మదిపరుస్తాడాయన, సమాధానపరుస్తాడాయన, వాక్యం కొరకు పరిగెత్తిస్తాడాయన, వాక్య చెప్పడానికి వాక్య శక్తినిస్తాడాయన. ఇంకా మనం గమనించగలిగితే గనక ఆ ఆత్మను మనం పొందుకునేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి మన ఇవాంజికల్ సంఘాల్లో పరిశుద్ధాత్మను గూర్చినటువంటి ప్రస్తావన పెద్దగా ఉండకపోవచ్చు, కానీ మనం గమనించగలిగితే గనక పెంతెకొస్తల సంఘాల్లో ఎక్కువగా ఆత్మను గూర్చినటువంటి ప్రస్తావన, అనగా పరిశుద్ధాత్మ కార్యాలయం గూర్చినటువంటి ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. యేసు ప్రభు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదమ్మా. యేసు ప్రభు శరీరం ధరించి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నాను నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు ఒంటరివి కాదు. ఆయన ఆత్మరూపిగా నీతో పాటు ఉన్నాడు ఆయన. హల్లెలూయా! నువ్వు అవకాశం ఇస్తే నీలో నివసిస్తాడు ఆయన, నిన్ను బలపరుస్తాడు ఆయన. ఎవరిలో ఆయన నివసిస్తాడంటే ఎవరైతే ఆయన యందు పరిపూర్ణంగా విశ్వసించి బాప్తిజం పొందుతారో వారు ఆత్మ ప్రత్యక్షతను పొందుకుంటారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బాప్తిసం పొందిన వాళ్ళలోనికి మాత్రమే ఆత్మకార్యం జరుగుతుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఆ దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆదరణకర్తగా నిన్ను నన్ను నిత్యము బలపరుస్తూ, నిత్యము మనలను ఆదరిస్తూ, తన మాటల చేత మనలను బలపరుస్తూ ఆయన మనలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. త్రొట్టిల్లిపోకోకుండా, పడిపోకోకుండా, కృంగిపోకోకుండా, మనమందరము కూడా విశ్వాస జీవితంలో నుంచి వెనకబడిపోకోకుండా ఆత్మరూపిగా మన వెంటే ఉన్నాడు. యేసయ్య మనల్ని ఏ రోజు విడిచిపెట్టేలేదు. హల్లెలూయా! నీవు ఒంటరివి కాదు, ఆయన ఆత్మరూపిగా నీతో ఉన్నాడు. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆత్మరూపిగా ఆదరణకర్తగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనగా ఆ ఒక్క దేవుణ్ణి నీవు నమ్మి విశ్వాసం ఉంచగలిగితే గనక ఆ పరలోకానికి చేరగలవు. కాబట్టి ఇక నుంచి తెలుసో తెలియకో అజ్ఞానం చేత లేతే సరైనటువంటి అవగాహన లోపం వల్ల ఆ ఒక్క దేవుడిని అర్థం చేసుకోవటంలో విఫలం చెందావేమో, ఆ ఒక్క దేవుడు ఆదిలో ఆత్మగా అనగా మనం గమనించగలిగితే గనక ఈ భూమి మీదకి శరీరం ధరించి వచ్చి ఆయన నిత్య సంకల్పాన్ని నెరవేర్చుకుని తిరిగి వెళ్ళి ఆరోహణమై పరలోకానికి వెళ్ళి మరలా ఆయన ఆత్మ సంచారం జరిగిస్తూ మన మధ్యలో ఉంటున్నారు. హల్లెలూయా! ఇప్పుడు పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఉన్నారంటే పరలోకంలో లేనట్ట? చెప్పాలి. అందుకనే మరి ఇందాక జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఆత్మరూపిగా మన మధ్యలో సంచరిస్తున్నారంటే పరలోకం ఖాళీ అయిపోయింది. అప్పుడు అక్కడ సింహాసనంలో ఆయన లేనట్ట? రైట్, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇక్కడ అక్కడ ఒకే సమయంలో ఉండగలడు ఆయన. అది దేవుని గొప్పతనం. అర్థమవుతుందా? కాబట్టి మరలా పుష్టికొచ్చేసి మరలా ఏమి ఎరగనట్టుగా అర్థం కాలేనట్టుగా మరి ఆత్మరూపిగా మన మధ్యలో సంచరిస్తూ ఉంటే మరి పరలోకంలో ఆయన లేడండి. ఇప్పుడు మరి పరలోకంలో దేవదూతలు ఎవరిని ఆరాధిస్తున్నారండి అంటే అక్కడ ఇక్కడ ఏకకాలంలో ఉండగలిగిన దేవుడు ఆయన. ఆయన శక్తిని తక్కువ అంచనా వేయొద్దు. నీవు నేను చాలా దేవుని శక్తి ముందు చాలా అల్పమైనటువంటి వాళ్ళం. శూన్యమందు భూమిని వేలాడదీసిన గొప్ప దేవుడు ఆయన. విశ్వాన్ని కలగజేసినటువంటి దేవుడు ఆయన. ఇంకా మనం గమనించగలిగితే మానవుని మేధస్సు చేత ఖగోళములోను భూగోళములోను కనుగొనలేని వింతల విశేషాలు అనేకమైనవి ఉన్నాయి. వీటన్నిటినీ కలగజేసినటువంటి దేవుడు. కాబట్టి మనం చాలా కాలం నుంచి వింటున్నాము భూమి వినాశనం కాబోతుందని. బైబిల్ కూడా అదే చెబుతూ ఉంది. త్వరలో ఈ పంచభూతములన్నీ కూడా లయమైపోయేటువంటి దినం రాబోతుందని బైబిల్ చెప్పింది. దానికి అనుగుణంగా కొన్ని సంకేతాలన్నీ కూడా శాస్త్రవేత్తల ద్వారా మనం వింటా ఉన్నాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచు. నీవు నీ ఇంటి వారు నీవు రక్షణ పొందుతావు, పరలోకాన్ని చేరగలవు. ఈ విశ్వాసపు పునాది మీద మీ జీవితాలు కట్టుకుని ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.